TGNPDCL మేనేజింగ్ డైరెక్టర్ CMD కర్ణాటి వరుణ్ రెడ్డి గారితో ఉన్నాము. గర్వంగా ఫీల్ అవుతున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రఖ్యాత వెల్ రెప్యూటెడ్ IAS ఆఫీసర్ గారితో ఒక మిర్యాలగూడ బిడ్డగా మిర్యాలగూడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెప్యూటెడ్ IAS ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి కర్ణాటి వరుణ్ రెడ్డి గారితో ఉండడము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. సో సార్ వాళ్ళ మేడం గారు కూడా మున్సిపల్ కమిషనర్గా మన కమిషనర్ మేడం గారు కూడా ఉన్నారు. ఇక్కడ చహత్ బాజ్పేయి గారు సార్ యొక్క సతీమణి గారు. సో ఇక్కడ IAS క్యాడర్లో మిర్యాలగూడ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఇంత ఉన్నతమైన శిఖరాలకు ఎదిగిన వారంటే బహుశా సార్ నాకు తెలిసైతే ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఒక IAS క్యాడర్లో మా వరంగల్ అంటే నాది కూడా మిర్యాలగూడ బర్త్ ప్లేస్ అక్కడే. సో ఇంత మంచి పొజిషన్లో ఉన్నందుకు ఇట్ ఈస్ నోన్ టు మీ వెరీ రీసెంట్లీ దట్ ఫ్రమ్ మిర్యాలగూడ a well reputed IAS officer CMD మేనేజింగ్ డైరెక్టర్ TGNPDCL గా కర్ణాటి వరుణ్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నియమిత లేదని చెప్పేసి ఎంతో గర్వపడుతూ ఒక మిర్యాలగూడ బిడ్డగా మిర్యాలగూడ వాసి, అది కూడా మన హౌసింగ్ బోర్డు, ఇక్కడ హౌసింగ్ బోర్డు అన్నా లేకుంటే రాజీవ్ చౌరస్తా అన్న, శాంతినగర్, NSP ఇలా ఈదలు కూడా ఇవన్నీ ఏరియాల్లో సారు గతంలో ఆ ఏరియాల నుంచి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఇండియన్ సర్వీస్ లో ఒక IAS క్యాడర్ గా ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ, సో మా మిర్యాలగూడ బిడ్డగా మేము ఎంతో గర్వపడుతున్నాం సార్. ఇలాంటి అంటే మిమ్మల్ని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ బోడిద్దరుగా ముందుకు పోతూ నేటి యువతరం మిర్యాలగూడ వాసి కర్ణాటి వరుణ్ రెడ్డి గారు CMD ఇక్కడ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి సారే నేటి యువతరానికి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మిర్యాలగూడ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఒక మాట. సో ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. సో ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ దట్ సో లాట్ ఆఫ్ లక్ కూడా ఉండాలి ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ వీ గెట్ ద హోమ్ స్టేట్. ఏదైతే మన రాష్ట్రమైన తెలంగాణకి రావడానికి IAS ఎంపిక అయిన తర్వాత సో కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి, వేకెన్సీస్ అవన్నీ ఉంటాం. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఫార్చునేట్ ఆ సెన్స్లో దట్ నాకు హోమ్ స్టేట్ ఇక్కడ అలాట్ అవ్వటము అండ్ మన ఓరుగల్లో ఇక్కడ నాకు వర్క్ చేసే అవకాశం దొరికినందుకు ఐ ఆల్సో ఫీల్ వెరీ ఫార్చునేట్. అండ్ ఈ విద్యుత్ శాఖలో పనిచేయడం అనేది ఇట్స్ అగైన్ మీకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేస్తానికి చాలా మంచి అవకాశం. అండ్ ఈ పొజిషన్లో ఇక్కడ ఉండడానికి కూడా నేను అమ్మా నాన్నకి ఫస్ట్ వాళ్ళ కృతజ్ఞతలు ఉంటాను. అండ్ ఆల్సో వాళ్ళ స్ఫూర్తి అండ్ గైడెన్స్ వల్లనే మనం మంచిగా చదువుకొని తర్వాత IITకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం ఢిల్లీకి వెళ్ళి IAS ప్రిపరేషన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అండ్ సో హోమ్ స్టేట్ వచ్చినందుకు ఇంకొంచెం ఎక్కువ మోటివేషన్ ఉంటుంది దట్ ఇక్కడ ప్రజలకు ఇంకా బాగా పనిచేయాలి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అండ్ మంచి పేరు తెచ్చుకోవాలి ఇక్కడ ప్రాంతంలో అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ టు ఆల్ మిర్యాలగూడ ప్రజలందరికీ కావచ్చు ప్లస్ ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఇప్పుడు మన ఇండియా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. తెలంగాణ రైజింగ్ కింద మనం ఫాస్ట్గా గ్రో అవుతున్నాం. సో చాలా ఆపర్చునిటీస్ మనకి అన్ని రంగాల్లో ఏర్పడతాయి, ప్రభుత్వ పరంగా కావచ్చు లేకపోతే ప్రైవేట్ పరంగా కూడా కావచ్చు. మంచిగా సద్వినియోగం చేసుకొని మీ కెరీర్ అన్నింటిలో కూడా ఒక మంచి ప్యాషన్తో మీరు హార్డ్ వర్క్ చేసి ప్లస్ బాగా చదువుకొని స్పోర్ట్స్ కావచ్చు ఏ రంగంలో కూడా మీరు హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్తో మీరు ముందుకెళ్తే చాలా మంచి లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు అండ్ మిగతా అందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ కష్టపడి మదనబడి ఇష్టపడి ముందుకు పోతే ఫలితము మీ సొంతం. ఇక్కడ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది ఒక డ్రీమ్, అది ఆ డ్రీమ్ అనేది నిజం చేసిండ్రు. వారి అమ్మ నాన్న ఆశల్ని నిజం చేస్తూ ముందుకు పోతూ ఇక్కడ IAS గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫస్ట్గా హోమ్ టౌన్ కాకుండా ద రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ స్టేట్స్లో యాక్చువల్గా రిక్రూట్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఫార్చునేట్గా మిర్యాలగూడ బిడ్డ కర్ణాటి వరుణ్ రెడ్డి గారు హోమ్ టౌన్ అంటే తెలంగాణకి, అది కూడా కాకతీయుల హిస్టారిక్ ప్లేస్ వరంగల్కి రావడము చాలా గర్వంగా ఫీల్ అవుతూ, సో ఇలాంటి ఉన్నతమైన శిఖరాలు అది కూడా మిర్యాలగూడ గడ్డ నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో నేటి యువతకు 100% ఇలాంటి యంగ్ అండ్ డైనామిక్ IAS ఆఫీసర్లు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ సార్, సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.